హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ లివర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీగా, సింపుల్గా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపిస్తున్నాను. ఇలాగే ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు, బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఉండేలాగా చూపిస్తున్నాను. దానికోసం ముందుగా 1 కిలో చికెన్ లివర్ తీసుకొని శుభ్రంగా సాల్ట్ వాటర్తో ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకోండి. ఇలా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల నీచు వాసన అంతా లేకుండా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసి ఇదంతా చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు ఒక 20 వరకు యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇదంతా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా చికెన్ లివర్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఈ లివర్ మొత్తం ఆయిల్లోనే ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకొని రుచికి సరిపడా రాళ్ళుప్పు కానీ లేదా సాల్ట్ కానీ యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాల వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ లివర్లో వాటర్ రిలీజ్ అయ్యి ఆయిల్ అంతా పైకి తేలుతూ వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఈ లివర్ మొత్తం ఇలాగే ఫ్రై చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల హెల్తీ కూడా మనకి. చూసారు కదా, ఈ లివర్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యి మనకి ఈ లివర్ అంతా కూడా ఇదే వాటర్లో బాగా కుక్ అవ్వాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అంతా రిలీజ్ అయ్యి బాగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి బాగా పండిన టమోటో ఒక పెద్ద సైజు తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఈ టమోటా ముక్కలంతా కూడా బాగా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకున్న తర్వాత ఇక నేను అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసి పేస్ట్ చేశానండి. ఇది కూడా ఇందులో యాడ్ చేశాను. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దానికోసమని అల్లం వెల్లుల్లి ఈ పచ్చిమిర్చిని మిక్సీకి పట్టేసుకొని ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేశాను. ఇది కూడా చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, అసలు వాటర్ యాడ్ చేయలేదు నేను. ఈ లివర్లోని వాటర్ అంతా రిలీజ్ అయింది. ఇలాగే తిప్పుకుంటూ ఇదంతా కూడా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. పచ్చివాసన అంతా పోవాలి. ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్, మీరు కారం ఎంత తినగలరో చూసుకొని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాం కాబట్టి. అలాగే ధనియా పౌడర్ ఇక నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. వేరే ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేసి ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని కారం వాసన అంతా పోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి వాటర్. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత చూసారంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ లివర్ అంతా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్, రాగి సంగటి, రోటీస్, పుల్కా, చపాతీ అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. బగారా రైస్లో కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.